మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన క్రైస్తవ సమాజమా, దేవుని సంగమా, అనేక శ్రమను మనం భరించి, వహించి, సహించి దేవుని రాజ్యానికి ప్రవేశించాలి. మన మధ్య భౌతికంగా లేకపోయినా కానీ పగదల ప్రవీణ్ కుమార్ గారు నీ రాజు ఎవరి కింగ్ అంటూ ఒక సన్యాసాన్ని అనుగ్రహించి నీ రాజు నీ నాయన అంటూ ఆ రాజ్యం చేరుకున్నాడు. ప్రేమైన క్రైస్తవ సమాజమా, క్రైస్తవురారా, ఈ లోకంలో మనం అనేకమైన శ్రమను భరించిన వాక్యం న్యాయమైంది. సిలువను శ్రమగా మార్చుకొని శ్రమను అనుభవించాలి. 12 మంది అపోస్తలులు సావు చనిపోలే గాని క్రీస్తు కొరకు సువార్త నిమిత్తము ప్రాణాలను లెక్క చేయకుండా అప్పగించుకున్నారు. అదే సమర్పణ జీవితం అంటే. ఈ లోకంలో మనం సుఖపడటానికి రాలే కానీ సువార్త కొరకు క్రీస్తుని ఆరాధించడానికి ప్రతి ఒక్కరిని మనం సంపూర్ణంగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాం. అర్థశాస్త్రులుగా మారటం కంటే అంతమించిన ఆశీర్వాదం మనకు లేరు. పగదాన ప్రవీణ్ కుమార్ అయ్య గారిని చూసినప్పుడు ఆ పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అపోస్తల కార్యంలో ఉన్న స్టెఫెన్ జ్ఞాపకం వస్తారు. స్టెఫెన్ మరణానికి సంబంధించిన సౌరు ఓడుగా మార్చబడడానికి కానీ ఎంతో మంది ఉంది. ఈ రోజులో ఒక మరణాన్ని కారణమేనాయి అంటే ఒక వ్యక్తి మార్పు చెందడానికి మాత్రమే. ఎంతో మంది క్రైస్తవులు చనిపోతున్నారంటే ఒక వ్యక్తి సౌరు ఉన్నారు పౌరుగా మార్చబడింది. అదేవిధంగా మనము కూడా అర్థశాస్త్రం మార్చబడే అంటే అందమించిన ఆశ్రమం లేని వాక్యం న్యాయమైంది. ఈ రోజున మనకి ఆత్మీయ జీవితంలో నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఏ నాటికైనా మనము ఒక అర్థశాస్త్రులుగా మార్పు చెందాలి. అర్థశాస్త్రుగా క్రీస్తు కొరకు, క్రీస్తు సామ్రాజ్యాన్ని కొరకు మనము అర్థశాస్త్రం మారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ నాటికైనా మనము ఒక క్రీస్తుని దయించుకున్న లోకానికి క్రీస్తు చూపించాల్సిన మన జీవితంలో ప్రభువుని ఆనందపరచాలి, ప్రభువుని స్తుతించుతూ రావాలి. కాబట్టి పగదల ప్రవీణ్ కుమార్ మన మధ్య లేకపోయినా కానీ నీ రాజు ఎవరి కింగ్, నీ నాయన అడుగు అన్నట్టుగా మనకు ప్రభుని అడిగినప్పుడు ఆశీర్వాదకరం ఒక దీపాన్ని మనం కోల్పోతూ వచ్చాం. పగదల ప్రవీణ్ కుమార్ గారిని నేను చూసిన విషయం ఏంటంటే అతడు క్రైస్తవ్యానికి ప్రపంచ మానవులకు 2వ స్థానంలో జ్ఞానవంతుడు. అతనికున్న జ్ఞానం మనకి లేకపోయినా కానీ అతను చూసి ఒక దీపాన్ని కోల్పోయాము, ఆనుమత్యం కోల్పోయామని ప్రపంచంలో ఉన్న అనేక మంది క్రైస్తవ మేలుకునే సమయం ఇది. అర్థశాస్త్రం మారటం కంటే అన్నం మించిన ధన్యత లేని